కోసిగి గ్రామంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ సారుగారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు హాజరయ్యారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, విద్యార్థుల తండ్రులకు తగ్గఫర్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాఠశాల విద్యార్థులు వారి తరగతి గదులను మంచిగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిత్యానంద రాజు, ఎంఈఓ 1 మోహినిద దీన్, ఎస్ఐ చంద్రమోహన్, పూర్వ విద్యార్థి మాజీ జడ్పీటీసీ తోవి రామకృష్ణ, టీడీపీ నాయకులు ముత్తరెడ్డి, పల్లేపాడు రామిరెడ్డి, పాఠశాల చైర్మన్ ఫరూక్, వక్రాని వెంకటేష్, నాడిగేని అయ్యన్న, నాడిగేని చిన్నతాయన్న, మాణిక్ రాజు, కోసిగయ్య, జకనిగేని వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తోపాటు తదితరులు పాల్గొన్నారు. మేము వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చే పుంచి మాది. అలాగే ఆ పిల్లడు ఎలాంటి ఇప్పుడు కటింగ్ ఉన్నారు, కటింగ్ బాగా అడ్వాన్స్ సార్ చెప్తారు, చక్కగా ఎలాంటి చేయాలి తీసుకోండి, వద్దు సెలవులో ప్రేమతో చేయించుకో కాదన్నా. మీకు తెలిసి ఈ మధ్య పేపర్లో కూడా చూస్తూ ఉంటారు మీరు అన్నమయ్య జిల్లాలో. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఈ విషయాలన్నిటినీ కూలంకషంగా తెలుసుకోవడానికి ఒక పెద్ద మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని మరి చాలా రోజులుగా దీన్ని మరి పరిశీలించి అనాలిసిస్ చేసి మరి గౌరవ మంత్రివర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసినారు. రోజులుగా ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ సమావేశానికి హాజరు కావాలి, ఏవైనా విద్యార్థులకు కానీ ప్రధానోపాధ్యాయులకు కానీ మరి పాఠశాలల్ని అభివృద్ధి చేయాలి అనే ఒక ప్రధాన ఉద్దేశము దీని యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఏర్పాటు అవడం జరిగింది. ఈ పాఠశాల నుంచి ఎంతోమంది ఐజీ ఇక్బాల్ సార్ కానీ మరియు శ్యామ్ సుందర్ అని మన డాక్టర్ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు చాలామంది డాక్టర్లు వివిధ రంగాల్లో ఎంతోమంది ఈ పాఠశాల తయారు చేయడం జరిగింది. ఇటువంటి పాఠశాలకు నాయకులందరూ వచ్చేందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాఠశాలకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థి ఇక్బాల్ సార్ గారు స్ఫూర్తితో బోర్ వేయడం జరిగింది. మంచినీళ్ళు చాలా రావడం వల్ల వెంటనే మన రాఘవేంద్ర రెడ్డి అన్న స్పందించి
పంచాయతీ ద్వారా బోర్ మోటారు పైప్ లైన్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా రాఘవ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ మోటార్ కూడా వచ్చేసింది. ఎందుకంటే గ్రామ సర్పంచ్ కూడా స్పందించి వెంటనే మోటార్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ మోటార్ కూడా ఈ వీక్లోనే ఫిట్ చేసి స్కూల్కు మరియు హాస్టల్ కూడా అదేవిధంగా నీళ్లు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పుడు కాలాతీతమైంది కాబట్టి నాయకులు మాట్లాడాల్సి ఉంది. కాబట్టి అనుకుంటుంది మనమేమో నా కొడుకు నా కూతురు పిల్లలందరూ బాగా చదువుతున్నారులే అని చెప్పేసి అనుకుంటాం. కొంతమంది పిల్లలు కూడా స్కూల్కి వచ్చినట్లే వచ్చి బయట తిరుగుతుంటారు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులనే అయితేనేమి, మన లోకేష్ బాబు మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఇది గమనించే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజే కాదు, ప్రతి నెల లేదా 2 నెలలు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చి మన టీచర్ని సంప్రదిస్తే మన పిల్లల భవిష్యత్తు ఏందో మనకు తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాఘవరెడ్డి అన్నగారికి, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సభ ఉద్దేశం గురించి మన ఎంఏ సార్ గారు చక్కగా వివరించారు. ఇకపోతే పాఠశాల ఉంది, దాని పనితనం ఏమి, మన విద్యార్థులు మన బిడ్డలు మన పిల్లలు సక్రమంగా స్కూల్కి వెళ్తున్నారా లేదా, తర్వాత స్కూల్లో ఏదైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారు ఇదొక చిన్న పథకాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సారు ఎస్పీ ర్యాంక్ వరకు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ సార్ చదివింది కూడా ప్రభుత్వ పాఠశాలలోనే, మేము చదివింది కూడా ప్రభుత్వ పాఠశాల. నాది 82-83 10th క్లాస్ బ్యాచ్. మేము 32 మంది విద్యార్థులు ఉండేవాళ్ళం ఆ టైంలో. ఎన్ని చూస్తున్నా మీకు తెలుసుగా, ఈ మధ్య 4-5 రోజుల పేపర్లో ఒక విషయం వస్తూనే ఉంది. మీకు తెలుసు, వద్దు చిన్నప్పుడే సర్దుదాం ప్రేమతోనే. ఎందుకంటే 6 నుంచి 10 వరకు పిల్లలు వయసుకు వచ్చే పిల్లలు, వాళ్ళని ఫ్రెండ్గానే స్నేహితుల్లాగే వాడిని సర్దాల. తండ్రిని తెలియకూడదు, కష్టం. ఈ కాలంలో మేము కొట్టకూడదు, అదే మీరు కూడా కొట్టకూడదునే, అది కష్టం. వాడి ప్రేమతోనే మార్చుకోవాలి. వాడిని వేళకి పాఠశాల ఇవ్వకండి. అలాగే వాడి యొక్క క్రమశిక్షణ ఇంటి దగ్గర మొబైల్ ఫోన్స్, మీ మొబైల్ ఫోన్ ఇచ్చేస్తారు. నాకు గుర్తొచ్చారు, వచ్చిన వెంటనే ఏమైనా పెట్టండి. బడి నుంచి వచ్చిన తర్వాత నేను చాలా మంది డాక్టర్స్తో మాట్లాడిన డాక్టర్స్ ఒకే మాట చెప్పారు, వాళ్ళు బడి నుంచి వచ్చిన తర్వాత మెదడు శరీరం బాగా కలిసిపోయింది. వాళ్ళు పెట్టాలి ఫస్ట్, ఏదైనా చివరి బిస్కెట్లున్నా పెట్టాలి, రాత్రి తినాలి. వాడిని మొబైల్ ఇవ్వద్దు, వాడిని ఒక గంట కనబెడుతూ ఉండండి. ఓడిగా వదిలిపెట్టి మన రాష్ట్ర ప్రభుత్వము మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులు ఆంధ్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ సార్ గారికి, వారి యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రమంతా ఇప్పుడు మరి ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఈరోజు జస్ట్ ఒక 2 minutes మీతో స్పెండ్ చేద్దామని వచ్చాను. అందులో భాగంగా మీకు డ్రగ్స్ పైన అవగాహన కల్పిద్దామని చెప్పి. ఎందుకంటే పిల్లలు మనకు ఏదైనా జీవితం ఎదగాలంటే అప్ టు విద్యార్థి దశలోనే మనము ఏదైనా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏది మంచిది ఏది చెడుది అని డిసైడ్ చేసుకునే వయసు కాదు. కానీ వాటి జోలి అంటే కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి, వాటి జోలి వెళ్ళకోకుండా మనం ఉంటే మన లైఫ్ని లీడ్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉండవచ్చు.